కృష్ణుడు, ఆయన ఒక అవధూతను నమ్ముకున్నవాడు. అందువల్ల ధర్మం ప్రకారం చేసినది మనుషులను చంపినప్పటికీ కూడా అది ధర్మం కింద వచ్చింది. ఇక్కడ జీవహింస చేస్తే తప్పైంది. నేరాలు చేసి పాపగ్రహాలు లోనై అనేక దుర్మార్గాలకు లోనైనందువల్ల జరిగింది. ఈ నేరాలు ఎందుకు వచ్చాయి? కుంతికి సంతానం లేదు అంటే గాంధారి చాలా చాలా సంతోషపడిపోయింది. వరబలము చేత మరలా సంతానము ప్రారంభమైందంటే ఈర్ష్య చేత అధికమైన కోపజ్వాలలతో గర్భాన్ని కొట్టుకుంది చేత్తో. దాని దెబ్బకు గర్భము పోయి కొన్ని పీచులుగా రాలిపోయాయి. పరులపై ఈర్ష్య ద్వేషముతో పాపగ్రహాలు వచ్చాయి. అంత కౌరవ సైన్యము, మహాబలాలు, భక్తి, యాగయజ్ఞాలు ఎన్ని ఉన్నా పరులపై ఈర్ష్య ఉన్నవాళ్ళు వారి సంతానాన్ని నిర్మూలం చేసేసింది. పాపగ్రహాలు మనకెందుకు వస్తాయి? ఈ జన్మలో కాకుండా ముందు జన్మలోనైనా మనం పరులకు హాని చేస్తేనే వస్తాయి. మనం పురోగతి ఎందుకు ఆగుతుంది? పాపగ్రహాల వల్లే వస్తాయి. శరీరము అశాశ్వతమే, కానీ నీవు శాశ్వతం. నీవు శాశ్వతంగా ఇక్కడ ఉండేవాడివి కనుక శరీరము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎలా జరిగిపోయి మరలా ఇంకొక శరీరం వస్తుందో, కానీ ప్రాణి ఆత్మ శాశ్వతం. కృష్ణ పరమాత్మ చెప్పింది మీకు అందరికీ తెలిసిన విషయం అది. కానీ ఎప్పుడు చేసిన పాపమైనా సరే సమయం వచ్చినప్పుడు అది అనుభవించాల్సి వస్తుంది. మనం ఈ అశరీర గ్రహాలు పాపకృత్య దోషాల వల్ల వస్తాయి. వీటిని ఛేదించడానికి భగవత్ శక్తి ఒక్కటే, వేరే మార్గమేమీ లేదు. మనకు తెలుసు, పురాణాలన్నీ చూస్తున్నాం. 12 ఏళ్ళు శ్రమ చేశారు పాండవులు పాపగ్రహాలు వారి వెంటబడి. కర్మ అనేది పూర్వజన్మ నుంచి వచ్చింది. వారికి అనేక కష్టాలు పడ్డారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఆ తరువాత రాజ్యము వారికి వచ్చింది, విజయము వారికి వచ్చింది. ఎందుకని? భగవంతుడిపై విశ్వాసం పెట్టుకొని చేశారు. దుర్యోధన చక్రవర్తి 12 ఏళ్ళు రాజ్య పరిపాలన చేశాడు, కానీ భగవంతునిపై విశ్వాసం లేదు. ఆయన కూడా హోమ యజ్ఞాలు రోజు 3000 మంది దేవతార్చన చేయించాడు బ్రాహ్మల చేత, కానీ నిజమైన భక్తి లేదు, అహంకారపూరితమైన భక్తి. మనస్సు ఎలా ఉండాలంటే భగవంతుని పట్టుకోవడానికి ఒక మంచు పొగలాగా ఆవహించినప్పుడు ప్రతి స్థానంలోకి ఏ విధంగా వెళుతుందో మనస్సు 100 తాళ్లతో భగవత్ తత్వాన్ని పట్టుకోవాలి. సముద్రమంతా నీరు నీ ఎదురు కనిపిస్తున్నా నీవు ముంచుకునే పాత్రలో రంధ్రాలు ఉంటే ఆ నీరు నీకు నిలబడవు. అదేవిధంగా నమ్మకంలో గట్టిగా విశ్వాసం పెట్టుకొని చేశారు పాండవులు. రాజ్యం వారికి వచ్చింది, విజయము వారికి వచ్చింది, ప్రశాంతంగా పరిపాలించారు. గొప్పవాళ్ళైనప్పటికీ వాళ్ళ బలాలన్నీ కూలిపోయాయి. వాళ్ళందరూ ప్రేతాత్మలుగా మారిపోయారు. భగవంతునిపై విశ్వాసం పెట్టుకుంటే అతి త్వరలో ఈ అశుభగ్రహాలు నశించి చాలా చాలా అదృష్టాలు మీలో ప్రవేశిస్తాయి.